వేదాంత పంచదశిలో 10వ ప్రకరణం నాటక దీప ప్రకరణము. ఈ ప్రకరణంలో మొత్తం 26 శ్లోకాలున్నాయి. ఇందులో చేతనలో ఉన్నటువంటి అహంకారాదుల్ని, వాటిని ప్రకాశింపజేసేటటువంటి సాక్షిని నాటక రూపంలో చూపించారు. అందుకే దీనికి నాటక దీప ప్రకరణము అని పేరు వచ్చింది. అయితే అపవాదము, అధ్యారోపము అనేటటువంటి ఈ ప్రక్రియల ద్వారా తెలివి తక్కువ అంటే అజ్ఞానులైనటువంటి వాళ్లకు కూడా ప్రపంచానికి అతీతమైనటువంటి ఆ బ్రహ్మాత్మతత్వ జ్ఞానాన్ని అవి తేలికగా కలిగించాలి. బ్రహ్మజ్ఞానము, తత్వజ్ఞానము అనేది ఏమీ తెలియనటువంటి వాళ్ళకి, అజ్ఞానులకి అంటే పామరులకి, వాళ్లకు కూడా తేలిగ్గా కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రకరణాన్ని ఇలా చెప్పడం జరిగింది. ఇక ఈ ప్రకరణాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. చూడండి. సృష్టికి పూర్వం అద్వితీయము, పరమానంద స్వరూపము అయినటువంటి ఆ పరమాత్మ స్వకీయమైనటువంటి తన యొక్క మాయాశక్తి ద్వారా తానే ఈ జగత్తుగా రూపాన్ని ధరించి ఈ సృష్టి అనేది చేసి అనేకమైనటువంటి ఈ జీవరాశిని అంటే 84 లక్షల రకాలైనటువంటి ఈ జీవరాశిని సృష్టించి ఆ శరీరంలో జీవరూపంలో ప్రవేశించాడు. ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు మొట్టమొదటి శ్లోకంలో. అయితే ఇలా జరిగింది అని చెప్పడానికి అనేకమైనటువంటి శృతుల ప్రమాణాలు చూపించాడు. చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, శ్వేతాస్వరోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, వీటిల్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రమాణంగా ఇక్కడ చూపించడం అనేది జరిగింది. ఒకే పరమాత్మ సమస్తమైనటువంటి శరీరాల్లోనూ ప్రవేశించినప్పుడు ఇప్పుడు ఒకచోటేమో పూజింపబడుతూ ఉన్నాడు, ఒకచోటేమో పూజింపబట్టాల. ఒకచోటేమో ఉత్తముడుగా ఉంటున్నాడు, ఒకచోటేమో అధముడుగా ఉంటూ ఉన్నాడు. ఇలా ఈ జీవరాశిలో ఉత్తమ అధమ అనేటటువంటి భావాలు గాని, లేదా పూజ్య అపూజ్యక ఈ భావాలు గాని ఎలా కలుగుతూ ఉన్నాయి అనేది అనుమానం వస్తుంది. ఈ సహజమైనటువంటి అనుమానం. చూడండి, ఎప్పుడైతే ఈ పరమేశ్వర స్వరూపమే చరాచర జగత్తంతా నిర్మించింది అని చెప్పామో, జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతట్లోనూ కూడా ఈ పరమాత్మ స్వరూపమే ప్రవేశించింది అని మనం ఎప్పుడైతే చెప్పామో అప్పుడు ఈ అనుమానం అనేది మనకు వెంటనే వస్తుంది. అంతా పరమేశ్వర స్వరూపమే అయినప్పుడు ఒక జీవేమో ఆవుగా జన్మించి పూజించబడుతోంది, ఇంకోటేమో కుక్కగా జన్మించి చిత్కారం పొందుతోంది, ఇంకోటేమో క్రిమికీటకాలుగా జన్మించి అసహించుకోబడుతోంది. మరి ఎందుకు ఇలా జరుగుతోన్నది? ఒకళ్ళు ఎందుకు పూజింపబడుతూ ఉన్నారు, ఇంకోళ్ళు ఎందుకు తిరస్కరించబడుతూ ఉన్నారు, ఎందుకు అవమానించబడుతూ ఉన్నారు, ఒకళ్ళు ఎందుకు ఉత్తములుగా ఉన్నారు, ఇంకోళ్ళు ఎందుకు అధములుగా ఉన్నారు. ఈ రకమైనటువంటి అనుమానాలన్నీ కూడా మనకి సామాన్యంగా కలుగుతూ ఉంటాయి. ఈ అనుమానాలకే ఇప్పుడు సమాధానం చెప్పబోతూ ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే, పరమాత్మ స్వరూపం అనేది ఒకటే, ఇందులో తేడా అనేది ఏం లేదు. అది విష్ణు ఆకారంలో ప్రవేశించినప్పుడు విష్ణుమూర్తి అని పిలువబడుతూ ఉన్నది, శివుడి ఆకారంలో ప్రవేశిస్తే శివుడు అని పిలువబడుతూ ఉంది. అంటే ఉపాధి భేదాన్ని అనుసరించే ఈ ఆకారాలు
ఈ పేర్లు అనేవి వచ్చాయి తప్పించి లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము అనేది ఒకటే. ఇలా శరీరాల్లో ప్రవేశించినప్పుడు ఈ దేవతా రూపం పొందుతోంది. మానవ శరీరాల్లో ప్రవేశించిందనుకోండి, మానవ రూపం పొందుతూ ఉంది. అలాగే పశువులు, పక్షులు ఇలా అనేక రకాలైనటువంటి ఉన్నాయి. వీటిల్లో ప్రవేశిస్తే ఆ రూపం పొందుతోంది. మరి చెట్లు, చేమలు వీటిల్లో ప్రవేశించినప్పుడు ఆ చెట్లు చేమలుగా ఉంటూ ఉన్నది, క్రిమి కీటకాలుగా ఉంటూ ఉన్నది. ఈ రకంగా 84 లక్షల రకాలైనటువంటి జీవరాశిగా జన్మిస్తూ ఉన్నది. పిపీలికాది బ్రహ్మ పర్యంతమో పరమాత్మ స్వరూపమే. ఏ శరీరంలో ప్రవేశించినప్పుడు ఆ శరీరంగానే, ఆ జీవిగానే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ కారణం చేత వివిధమైనటువంటి ఉత్తమ భావాలు, అధమ భావాలు ఇవన్నీ కూడా ఆ పరమేశ్వర స్వరూపానికి కలుగుతూ ఉన్నాయి. అంతేగాని ఇవి ఏవి కూడా పరమేశ్వర స్వరూపానికి స్వాభావికమైనటువంటివి కావు. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే శరీరము అనేటటువంటి ఈ ఉపాధి చేత వచ్చినటువంటివే. మనం ఇందాకే చెప్పుకున్నాం చూడండి, ఇవన్నీ కూడా ఉపాధి భేదం వల్ల వచ్చినవే అని ఒక మాటలో చెప్పేశారు ఇక్కడ. అయితే ఆత్మయందు సంక్షేపంగా ఇప్పుడు ఈ విధి విధానాలని చూపిస్తూ ఉన్నాడు చూడండి. ఏమంటూ ఉన్నారంటే మానవుడు అనేక జన్మల్లో సంపాదించుకున్నటువంటి కర్మ వల్లే ఈ శరీరము అనేది అతనికి సంప్రాప్తిస్తూ ఉన్నది. ఈ కర్మ వల్ల ఆ పరబ్రహ్మ స్వరూపంలో సమర్పణ అంటే ఆరాధన అనేటటువంటి దాని యొక్క ప్రభావం వల్ల పరమేశ్వర స్వరూపాన్ని అసలు నువ్వు భగవంతుడిని ఎప్పుడైనా ధ్యానం చేసావా లేదా? ఇది ఇక్కడ మనకి ఇలా నువ్వు చేసినటువంటి ఈ కర్మ, మంచి కర్మ చేసావా, చెడు కర్మ చేసావా, ఇటువంటి ఈ ఆరాధన వల్ల, నువ్వు చేసినటువంటి కర్మ వల్ల ప్రత్యగ్భిన్నమైనటువంటి బ్రహ్మ భావన సాధన కోసం శ్రవణం గాని, మననం గాని ఇట్లాంటివి ఏవైనా సరే చేయాలి అని చెప్పేసి మానవుడు సహజంగా ఇవన్నీ కూడా కోరుతూ ఉంటాడు. ఆనందము అద్వితీయమైనటువంటి తన రూపాన్ని ఇలా ఈ రూపాలన్నీ కూడా కప్పిమిచేసినటువంటి అజ్ఞానం, అవిద్య, ఈ శబ్దాల చేత వ్యవహరించబడేటటువంటి మాయ, అజ్ఞానము అవిద్యాన్ని మనం ఊరికే కేవలం మాట మాత్రంతో అంటూ ఉన్నాం. ఏమిటి అజ్ఞానం అంటే, అవిద్య అంటే? ఇదంతా మాయ. ఈ మాయ అనేది తొలగిపోయినట్లయితే ఇక ఇక్కడ మిగిలేదేమిటి? మాయ అనేది ఎప్పుడైతే తొలగిపోయిందో అంతా పరమాత్మ రూపంలోనే మిగిలి ఉంటుంది. ఈ మాటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జగత్తులో ఉన్నదంతా కూడా పరమేశ్వర స్వరూపమేను అన్నాం మనం. ఈ పరమేశ్వర స్వరూపాన్ని, ఇలా ఉన్నటువంటి ఈ పరమేశ్వర స్వరూపం 84 లక్షల రకాలైనటువంటి జీవరాశిగా జన్మించింది అని అంటే ఈ జీవరాశి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అంతా కూడా మాయా స్వరూపం. ఈ మాయ గనక తొలగిపోయిందంటే, అంటే ఉపాధి గనక తొలగిపోయిందంటే మిగిలినంతా ఏముంది? ఇక్కడ పరమేశ్వర స్వరూపమే మిగులుతుంది. అదే విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఇక మిగిలేది ఏమిటి అంటే పరమేశ్వర స్వరూపమే. అందుకే కైవల్య ఉపనిషత్తులో చెప్పినట్టుగా తానే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అని తెలుసుకుని సమస్త బంధనాల నుంచి కూడా విముక్తుడవుతూ ఉన్నాడు అని చెప్తోంది కైవల్య ఉపనిషత్తు. కాబట్టి ఇక్కడ తానే పరబ్రహ్మ స్వరూపాన్ని అని తెలుసుకోవాలి అంటే కావాల్సింది ఏమిటి? ఇప్పుడు అవిద్య, అజ్ఞానము అనేది తొలగిపోవాలి, మాయ తొలగిపోవాలి. ఇది సమస్తమైనటువంటి బంధనాలు తెంచుకుని బంధ విముక్తుడవుతున్నాడు అనేటటువంటిది జ్ఞానానికి ఫలితం. అయితే అద్వయానంద స్వరూపుడైనటువంటి వాడు, ద్వైతయుక్తుడు, ఇలా అయినటువంటి ఈ పరమేశ్వర స్వరూపం దుఃఖితుడవుతూ ఉన్నాడు చూడండి. అలా దుఃఖితుడవుతూ ఉండటం అనేదే బంధం. ఇదే బంధనం అంటే అంతకన్నా ఇంకేం లేదు. దుఃఖాల్లో ఇరుక్కుంటూ ఉన్నాడు. నిజంగా కనుక మనం చెప్పుకోవాలి అంటే అద్వితీయమైనటువంటి ఆ పరబ్రహ్మలో బంధమోక్షాలు వీటినేవి కూడా మనం నిరూపించలేము. పరబ్రహ్మకి బంధం లేదు, మోక్షం లేదు. కాబట్టి నేను దుఃఖితుణ్ణి అనేటటువంటి ఈ భ్రమే బంధం.
ఇది నాకు బంధం అని నువ్వు అనుకోవటమే. నేనెవరు ఇక్కడ బంధం అంటే తాళ్లు పెట్టి కట్టేయటం లేదు, సంఖ్యలేసి కూర్చోబెట్టడం లేదు. ఇక్కడ ఏమున్నాయి చూడండి. మిమ్మల్ని ఎవరైనా తాళ్లు పెట్టి కట్టేశారా, లేకపోతే మీ కాళ్ళకి చేతులకి గొలుసులేసి కట్టేసి ఇక్కడ కూర్చోబెట్టారా? నీ భార్య పిల్లలు అన్నారు. నువ్వు ఇది నా భార్య పిల్లలు అని నువ్వు భావన చేస్తూ ఉన్నావు. ఇదే నీకు బంధం. నీ భావనే నీకు బంధం అక్కడ. అంతకన్నా నీకు ఏ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి బంధనాలు అనేవి ఎక్కడా లేవు ఇక్కడ. నిన్ను ఎవరు ఏ రకంగానూ ఏ విధంగానూ కూడా బంధించలేదు చూడండి. కాబట్టి ఇక్కడ బంధము అంటే నేను దుఃఖితుండే అనేటటువంటి భ్రమ ఉన్నది. ఆ భ్రమ ఒక్కటే ఇక్కడ బంధం అంతే. మరి బంధనాలు తెలుసుకోవాలి అంటే ఎట్లా? జ్ఞానం చేతనే ఈ బంధాల నివృత్తి అనేది జరుగుతుంది. ఈ విషయాన్నే మనం గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానం కేవలం జ్ఞానం చేతనే ఈ బంధాలన్నీ కూడా తెగిపోతాయి. అలా తెగిపోయి స్వరూప స్థితి అనేది కలుగుతుంది. అలా స్వరూప స్థితి కలగటమే మోక్షము. అందుచేత ఇక్కడ ఈ పరమేశ్వర స్వరూపం అనేది ఈ రకంగా చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నది. అంతా ఉన్నదంతా కూడా పరమేశ్వర స్వరూపం, అంతకన్నా ఇంకోటి ఏమీ కూడా లేదు. ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకుని జ్ఞానం వచ్చిన తర్వాత బంధనాలను తెంచేసుకుని అతడు విముక్తుడవుతున్నాడు అని అంటే ఇది మనకి శాస్త్ర విరుద్ధమైనటువంటి మాట ఏం కాదు. పరమేశ్వరుడికి మళ్లీ బంధనాలు ఏమిటి అని ఎవరు కూడా అడగక్కర్లేదు. ఈ శాస్త్ర విరుద్ధమైనటువంటి మాట కూడా ఏం కాదు. భగవద్గీతలో చూడండి, కర్మయోగులైనటువంటి జనకుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా కర్మయోగంతోనే ఆత్మసిద్ధి పొందారు అని చెబుతూ ఉన్నాడు. అలాంటప్పుడు మరి ఇంకా జ్ఞానం అంటారు ఎందుకు? ఇక్కడ అనుమానం వచ్చేది. జనకుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా కర్మయోగంతోనే ఆత్మసిద్ధి పొందారు కదా, మరి మనం కూడా అలాగే పొందొచ్చు కదా. మనకి జ్ఞానం ఏమిటి అసలు? మళ్ళీ జ్ఞానంతో ప్రయోజనం ఏమిటి? ఇలా అడిగినప్పుడు విచారణ అనేది లేకపోవటం వల్ల కలిగినటువంటి బంధం, విచారణతో కూడినటువంటి జ్ఞానం, ఈ జ్ఞానంతో తప్ప ఇందాక విచారణ లేకపోవటం వల్ల కలిగినటువంటి బంధము అనేది ఈ విచారణతో కూడినటువంటి జ్ఞానంతోనే నాశనం అవుతుంది తప్పించి ఇంకా దేంతోనూ కూడా నాశనం కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బంధం ఎందుకు కలుగుతోంది అంటే నువ్వు ఆలోచన చేయకపోవటం వల్ల, దాని గురించి విచారణ అనేది చేయకపోవటం వల్ల అదే నీకు బంధం అవుతోంది. అందుచేత ఈ జీవుడు పరమాత్మ వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ఈ విచారణ వల్లనే పైన చెప్పినటువంటి ఈ విచారాకృతమైనటువంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి, ఇక్కడ విచారణ లేకపోవటం వల్ల బంధం వచ్చింది అన్నాం. ఆ బంధము అనేటటువంటి తొలగిపోతుంది. జీవుడు పరమాత్మ వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి విచారణ అనేది చేయాలి. అవి చేస్తే విచారణ లేకపోవటం వల్ల వచ్చినటువంటి బంధనాలు అనేవి పూర్తిగా తెలియపోతాయి. జీవుడు ఆత్మసాక్షాత్కారం కలిగేదాకా ఈ పరమేశ్వర స్వరూపాన్ని గురించినటువంటి విచారణ అనేది చేయాల్సిందే. ఈ విషయాన్ని మనం గతంలో కూడా చెప్పుకున్నాం చూడండి. విచారణ అనేది ఎంతకాలం చేయాలి? నువ్వు బతుకున్నంత వరకు చేయాలి, లేదా నీకు ఆత్మసాక్షాత్కారం కలిగేదాకా చేయాలి. ఒకవేళ ఆత్మసాక్షాత్కారం మధ్యలో కలిగిందనుకోండి, ఇంకా నీకు విచారణతో పని లేదు. అది గనక కలకపోతే నువ్వు చచ్చేదాకా చేయాల్సిందే. అయితే జీవస్వరూపము అంటే ఏమిటి అసలు? ఇక్కడ చిదాభాస శరీరము, వీటిల్లో అహంకారాభిమానము. అహంకారం అంటే ఏమిటి అసలు? ఇక్కడ మానవుడికి ప్రతి వాడికి కూడా ఉండేవంటిది. మనం కూడా మామూలుగా వాడుతూ ఉంటాం చూడండి, ఈ అహంకారము అనేటటువంటి పదాన్ని. వాడికి ఎంత అహంకారము అంటాం అంటే, అహంకారం అంటే ఏమిటి? అహం అనేటటువంటి ఆ భావన, అది అహంకారం అంటే. ఇక్కడ నేను అనేటటువంటి భావన.
అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అహంకారం అంటే నేను నాది అంటే అనేటటువంటి అభిమానము, అంతకన్నా ఇంకేం లేదు. ఈ అభిమానాన్ని పొందినప్పుడు అతడు కర్తృత్వాది ధర్మాలతో కూడినటువంటి జీవుడు అని వ్యవహరించబడుతూ ఉంటాడు. ఈ చిదాభాస అనేది ఎప్పుడైతే శరీరంలోకి వచ్చే అహంకారము అనేది పొందిందో అప్పుడు అతడు జీవుడు అని వ్యవహరించబడుతూ ఉంటాడు. అంటే అహంకారంతో కూడినటువంటి వాడు జీవుడు. ఇది ఇక్కడ విషయం. అహంకారం ఎప్పుడైతే ఉన్నదో అతడు జీవుడు అనబడతాడు. అలాగే ఇక్కడ కామము మొదలైనటువంటి వృత్తులతో కూడినటువంటి అంతఃకరణ యొక్క ఒక అంశము అదే మనస్సు అనేటటువంటిది. అందులో మాటి మాటికి రెండు క్రియలు అనేవి స్ఫురిస్తూ ఉంటాయి. ఏమిటవి అంటే అంతర్ముఖీ వృత్తి అనేది ఒకటి, బాహ్యముఖీ వృత్తి అనేది ఒకటి. దాన్నే బహిర్ముఖీ వృత్తి అని కూడా అంటారు. అంతర్ముఖీ వృత్తి, బహిర్ముఖీ వృత్తి. మనస్సు యొక్క ఈ అంతర్ముఖీ వృత్తి అనేటటువంటిది అహం రూపంలో ఉంటుంది. అది కర్తనే విషయంగా చేస్తూ ఉంటుంది, కర్తని తెలియజేస్తుంది, అంటే కర్తను గురించి చెబుతుందన్నమాట. అలాగే బహిర్ముఖీ వృత్తి అనేది ఇదం రూపంలో శరీరానికి బయట ఉండేటటువంటి వస్తువుని మనకి తెలియజేస్తుంది. అంటే నేను అనేటటువంటి ఈ అనుభవాన్ని కలిగించేటటువంటి మానసిక వృత్తి అదేమో అంతర్ముఖీ వృత్తి. ఇక్కడ ఇదం ఘటం అనేటటువంటి ఈ విధమైనటువంటి అభిప్రాయాలు కలిగించేటటువంటి మానసిక వృత్తి అనేది బహిర్ముఖీ వృత్తి అన్నమాట. మనస్సు సామాన్యమైనటువంటి రూపంలో ఇదం అనేటటువంటి అంశాన్ని గ్రహిస్తుంది. అది విశేష రూపంలో గనక ఉన్నట్లయితే, అంటే విడివిడిగా గంధాది విషయాలన్నింటినీ కూడా తానుగా ఏది గ్రహించలేదు. చాలా జాగ్రత్తగా చూడండి, మనస్సు అనేది తానుగా ఏది గ్రహించలేదు. ఇప్పుడు శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేవి ఇది ఎలా గ్రహిస్తుంది, ఈ విషయాలను ఎట్లా గ్రహిస్తుంది అంటే ఇంద్రియాల ద్వారా గ్రహిస్తుంది. ఇది అదే ఇక్కడ ఇంద్రియాల వల్ల కలిగేటటువంటి ప్రయోజనం. అందుకే ఈ ఇంద్రియాలకు మించినటువంటి పని అనేటటువంటిది ఇక్కడ ఈ మనసుకి ఇంకా ఏమీ ఉండదు. చిద్రూపము అనేటటువంటిది అహంకార రూపంలో ఉండేటటువంటి కర్తని, అహం, ఇదం అనేటటువంటి రెండు రకాల వృత్తుల రూపంలో ఉండేటటువంటి క్రియని ప్రకాశింపజేస్తుంది. అలాగే పరస్పరము భిన్నంగా ఉండేటటువంటి ఘ్రాణాది ఇంద్రియాల ద్వారా గ్రహించబడేటటువంటి వాసన మొదలైనటువంటి విషయాలను కూడా ఇది ప్రకాశింపజేస్తుంది. అటువంటి చిద్రూపాన్నే వేదాంతంలో సాక్షి అని అంటారు. అంటే ఈ ప్రకాశింపచేసేటటువంటి దాన్నే ఇక్కడ సాక్షి అని అంటారు. అయితే ఈ సాక్షి అనేది ఏకకాలంలోనే వీటి అన్నింటినీ కూడా ఒక్కసారిగా ఎలా ప్రకాశింపజేస్తుందో వివరిస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడ ఒక నాట్యం చేసేటువంటి ఒక మందిరం ఉంది, నాట్య మందిరం. దాన్నే పోనీ నాట్యశాల, నృత్యశాల ఇట్లా ఏదైనా ఒక పేరుతో. ఇటువంటి నాట్య మందిరంలో ఈ ఒక దీపాన్ని పెట్టారు. ఈ దీపము అనే చూడండి ఏం చేస్తుంది, ఇక్కడ అందులో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూనే ఉంటుంది. అందులో ఉన్నటువంటి సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నట్టుగానే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను వాసన చూస్తున్నాను, నేను రుచి చూస్తున్నాను, నేను స్పృశిస్తున్నాను
అంటూ ఈ విధంగా ద్రష్ట, దృశ్యము, దర్శనము అనేటటువంటి ఈ త్రిపుటిని సాక్ష్య రూపంలో ఉండేటటువంటి ఆత్మ ఒక్కటే ఒక్కసారిగా వీటన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తుంది. ఈ ఆత్మ అనేది ఏ రకంగా సాక్షి అవుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు చూడండి. ఇక్కడ నృత్య మందిరంలో ఉన్నటువంటి దీపం, అక్కడ ఉంచబడినటువంటి దీపం, అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ ఏకకాలంలో ఏ రకంగా అయితే ప్రకాశింపజేస్తుందో అదే రకంగా ఈ చిస్వరూపం, ఈ పరమేశ్వర స్వరూపం, ఈ ఆత్మ అనేది అన్నింటినీ కూడా ఒక్కసారిగా ప్రకాశింపజేస్తుంది. నేను తింటున్నాను, నేను చూస్తూ ఉన్నాను, నేను వాసన చూస్తూ ఉన్నాను, నేను స్పృశిస్తూ ఉన్నాను, ఇలా అన్నింటినీ కూడా ఒకేసారిగా ప్రకాశింపజేస్తుంది. అంటే దష్ట, అదృశ్యము, దర్శనము అన్నీ కూడా అంటే ఈ త్రిపుటిని సాక్ష్య రూపంలో ఉండి ఈ ఆత్మ ఒక్కసారిగా ప్రకాశింపజేస్తుంది. అయితే నృత్యశాలలో ఉంచబడినటువంటి దీపం ఆ నృత్యశాల యొక్క యజమానిని, సభ్యుల్ని, చూసేవాళ్లని, అక్కడ నృత్యం చేసేటువంటి నర్తకిని, మిగిలిన నర్తకుల్ని, ఇలా అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని కూడా, అక్కడ ఉండే వాద్య పరికరాలని, కూర్చున్నటువంటి మిగిలిన వాళ్ళని అందరినీ కూడా ఏకకాలంలో ఏ విధమైనటువంటి భేదభావమో లేకుండా అందరినీ ప్రకాశింపజేస్తోంది. పైగా తాను కూడా స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఎవరు? ఈ దీపం. అలాగే ఈ సాక్షి కూడా, ఈ ఆత్మ కూడా అట్లాగే జరుగుతూ ఉన్నది. అంటే ఈ త్రిపుటిని ప్రకాశింపజేస్తోంది, తాను కూడా ప్రకాశిస్తూ ఉన్నది. అందుకే దీన్ని సాక్షి అని అన్నారు. అహంకారాన్ని, బుద్ధిని, విషయాల్ని కూడా ఈ సాక్షి అనేది ప్రకాశింపజేస్తూ ఉంటాడు. సుషుప్తి లాంటి సమయాల్లో కూడా ఈ అహంకారము మొదలైనటువంటి విషయాలేవి కూడా లేనప్పుడు తానే స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అతడే సాక్షి. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి పరమేశ్వర స్వరూపం ఉన్నది అని అంటాం, ఇంకోసారి పరమేశ్వరుడు ఉన్నాడు అని అంటాం. మరి ఒకసారి ఉన్నది అన్నారు, ఇంకోసారి ఉన్నాడు అన్నారు. ఇంతకీ ఆ పరమేశ్వర స్వరూపం స్త్రీయా, పురుషుడా? మీరు ఒకసారి స్త్రీలింగం, ఇంకోసారి పుంలింగం ఇలా రెండు వాడుతూ ఉన్నారు కదా, మరి మేము ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ వేయకండి. ఎందుకనంటే పరమేశ్వర స్వరూపం అనేది స్త్రీ రూపము కాదు, పురుష రూపము కాదు, అలాని రెండూ కానటువంటిది అంతకన్నా కాదు. ఈ విషయం ముందుగా మనం తెలుసుకుని ఉండాలి. ఈ మాట మనం గతంలో అనేక సార్లు చెప్పుంటాం. ఇక్కడ పరమేశ్వర స్వరూపం ఉన్నది అన్నా, పరమేశ్వరుడు ఉన్నాడు అన్నా తేడా అనేది ఏమీ కూడా లేదు. ఆత్మ ఉన్నది అన్నా, ఆత్మ ఉన్నాడు అన్నా తేడా అనేది ఏమీ లేదు. ఎందుకంటే పరమేశ్వర స్వరూపం నిరాకారము, నిర్గుణము, రూపం లేనటువంటిది, ఆకారం లేనటువంటిది. కాబట్టి స్త్రీ పురుష లింగ భేదాలు అనేవి ఏమాత్రం కూడా లేవు. ఈ విషయం ముందుగా తెలుసుకుని ఉండాలి. వేదాంత పరిభాషలో ఇది బేసిక్ నాలెడ్జ్. అది తెలియకుండా ఎవరు కూడా అసలు ఈ వేదాంతోపన్యాసాలు వినటానికి అనేది ఇక్కడ దాకా రారు. అందుకనే ఇక్కడ ఒకసారి ఉన్నది అన్నా, ఒకసారి ఉన్నాడు అన్నా పెద్దగా మీరేం పట్టించుకోక్కర్లేదు. ఇది మనం చెప్పడాన్ని బట్టి, మనం చెప్పేటప్పుడు దాన్ని బట్టి ఏదో ఒకసారి ఉన్నది, ఒకసారి ఉన్నాడు అని అలా చెప్పేస్తూ ఉంటారంటే పరమేశ్వర స్వరూపం అనేది ఒకటే. ఇక్కడ
ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, మరి ఒకటే అయినప్పుడు ఉన్నది అన్నా ఉన్నాడు అన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేనప్పుడు మళ్లీ మీరెందుకండి చెప్పడం ఇక్కడ మళ్లీ విడిగాం దాన్ని అని. దానికి కూడా సమాధానం చెప్తాను. కారణం ఏమిటి అంటే, ఒకసారి నేను ఉపనిషత్తులు చెప్తూ ఉన్నప్పుడు ఏదైనా పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్తూ ఉన్నాను, కఠోపనిషత్తుల గురించి చెప్పాను ఆ రోజున. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు పెద్ద ఆయన ఫోన్ చేశాడు. ఏమిటి అన్నాను. ఒకసారి పరమేశ్వర స్వరూపం ఉన్నది అన్నాడు, ఇంకోసారి ఉన్నాడు అని అన్నారు మీరు, మరి అందులో ఉన్నది కరెక్టా ఉన్నాడు కరెక్టా? అలాగే స్వరూప జ్ఞానము అని ఒకసారి అన్నారు, స్వస్వరూప జ్ఞానము అని ఇంకోసారి అన్నారు, మీరు అందులో ఏది కరెక్ట్ అయినటువంటి పదమో నిర్ణయం చేసుకోండి అని నాకు ఫోన్ చేశాడు ఆయన. సరే, నేను వెంటనే అడిగాను, ఆయన నువ్వు చెప్పింది చాలా బాగుంది, ఉపనిషత్తులు గతంలో ఎప్పుడన్నా విన్నావా, ఇదే మాటిస్తారా అన్నాను. ఇదే మాటిస్తారండి అన్నాడు. అందుకే నీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఇందులో లేదు, స్వరూప జ్ఞానం అన్నా స్వస్వరూప జ్ఞానం అన్నా ఈ రెండింటిలోనూ పదాల్లోనే తప్పించి అర్థంలో ఏం తేడా లేదు. అలాగే పరమేశ్వర స్వరూపం ఉన్నది అన్నా ఉన్నాడు అన్నా తేడా అనేది ఏమీ లేదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇంకెప్పుడు కూడా ఫోన్ చేసి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయకు అని చెప్పాను. ఎందుకంటే అతను చెప్పినటువంటి మాట ఏమిటి, నేనేదో తప్పు చెప్పినట్టుగాను, అతను మనల్ని కరెక్ట్ చేస్తూ ఉన్నట్టుగాను అతను అడగటం అనేది సంభవించింది. ఇదంతా కూడా బేసిక్ నాలెడ్జ్. కాబట్టి పరమేశ్వర స్వరూపం ఉన్నది అన్నా ఉన్నాడు అన్నా పెద్దగా తేడా అనేది ఏముండదు ఇక్కడ. ఇప్పుడు ఇలా ఈ సాక్షి అహంకారము మొదలైనటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంటాడు, అలాగే తాను కూడా ప్రకాశితమవుతూ ఉంటాడు అని ఇప్పుడు మనం చెప్పాం. అయితే ఈ ప్రకాశ రూపమైనటువంటి బుద్ధి వల్లే ఈ అహంకారము మొదలైనవన్నీ కూడా ప్రకాశితమవుతూ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఇంకా సాక్షి అంటే ఏదో ఇక్కడ పట్టుకొచ్చి మళ్లీ వీడు సాక్షి అని మనం కల్పించడం ఎందుకు? ఈ అహంకారం అనేది బుద్ధి వల్లే మనకి ప్రకాశితమవుతూ ఉంటుంది కదా. మరి ఇప్పుడు మళ్లీ సాక్షి ఎందుకు ఇక్కడ అని అంటే, ఇక్కడ నిర్వికారుడైనటువంటి సాక్షి అతనే కూటస్థుడు. జ్ఞప్తి రూపంలో ఉండేటటువంటి స్వప్రకాశ చైతన్య రూపంతో నిరంతర భాసమానం అవుతూ ఉండటం వల్లనే, నిరంతర భాసమానం అవుతూ ఉండటం అంటే నిరంతరము స్ఫురిస్తూ ఉండటం వల్లనే, ప్రకాశిస్తూ ఉండటం వల్లనే నిశ్చయాత్మకంగా ఉండేటటువంటి ఈ బుద్ధి కూడా ప్రకాశిస్తూ ఉంది. అలా ప్రకాశిస్తూ ఏం చేస్తోంది? ఇది ఇల్లు, ఇది కుక్క, ఇది ఆవు, ఇది కొండ, ఇలా జ్ఞానాకార రూపంలో అది ప్రకాశితమవుతూ నృత్యం చేస్తూ ఉంటుంది. దీని యొక్క సారాంశం ఏమిటి అంటే, ఇప్పుడు బుద్ధి అనేది వికార స్వభావం కలది కాబట్టి అది జడం. అందుకని దానిలో స్ఫురణ శక్తి అనేది ఏమాత్రం కూడా ఉండదు. అది ఆత్మచేతనే ప్రకాశింపబడుతూ ఉంటుంది. కాబట్టి అన్నింటినీ ప్రకాశింపజేసేటటువంటి సాక్ష్యరూపమైనటువంటి ఆత్మ అనేది ప్రత్యేకంగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం అంగీకరించి తీరాలి. ఇది ఇక్కడ చెప్పినటువంటి విషయం. ఇప్పుడు ఈ విషయాన్నే మనకి ఒక నాటకం రూపంలో వ్యక్తీకరించబోతూ ఉన్నారు ఈ విద్యారణ్యుల వారు. అహంకారము అనేటటువంటిది నృత్యశాల యొక్క యజమాని. ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రేక్షకులు లాంటివి. నృత్యశాల యొక్క యజమానేమో అహంకారం, మరి విషయాలన్నీనేమో ప్రేక్షకులు.
బుద్ధి అనేదే నర్తకి. ఇక్కడ కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాలున్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో డోలు ఇట్లాంటి వాద్యాలు, ఇవన్నీ కూడా ఆ వాద్యాలు కూడా కాదు, వాద్యాలు వాయించేవాళ్ళు అంటే వీళ్ళని వాద్యకారులు. అది వీటన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి దీపం ఏమిటి అంటే అదే సాక్షి. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నృత్యశాల యొక్క యజమాని ఎవరు అంటే అహంకారం, ప్రేక్షకులు అంటే విషయాలు, నర్తకి అంటే బుద్ధి, ఇంద్రియాలన్నీ కూడా ఈ వాద్యాలు వాయించేటటువంటి వాద్యకారులు. వీటన్నింటినీ ప్రకాశింపజేసేటువంటిది అదే దీపం, అదే సాక్షి. ఇప్పుడు దీన్ని విపులీకరిస్తూ ఉన్నాం చూడండి. ఈ అహంకారాన్ని రాజుగారితో పోల్చాడు. రాజుగారే ఇక్కడ అహంకారం, ఆయనే ఈ నృత్యశాలకు యజమాని. ఈ రాజుగారికి నృత్యం అంటే చాలా అభిమానం కాబట్టి ఆ నృత్యం కనుక బాగా ఉంటే చాలా ఆనందిస్తాడు. ఒకవేళ నృత్యం బాగాలేదనుకోండి, చేసేవంటే ఆ నృత్యం అనేది బాగాలేకపోతే చిరాకు పడతాడు, దుఃఖిస్తాడు. ఇటువంటి ఈ ధనాఢ్యుడు కాబట్టి అతన్ని ఆశ్రయించి, అంటే ఆయన రాజు కదా, ఆయన్ని ఆశ్రయించే వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు నర్తకులు లేదా ఈ వాద్యాలు వాయించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన్ని ఆశ్రయించుకునే ఉంటారు. వీళ్ళందరికీ ఆశ్రయం ఎవరు? ఆయనే. వీళ్ళందరికీ ఆశ్రయం ఆయనే. మరి నృత్యశాలని నిర్వహించేది ఎవరు? అది ఆయనే. అత్యధికమైనటువంటి భోగాలు అనుభవించేవాడు ఎవరు? అది కూడా ఆయనే. ఉపాధి రూపమైనటువంటి బుద్ధికి ఆశ్రయం, అది కూడా ఆయనే. శరీరము అనేటటువంటి నృత్యశాలని అహంకారంతో నిర్వహిస్తూ శుభాశుభ వృత్తులు అనేటటువంటి అనేక మంది స్త్రీలతో సుసంపన్నమైనటువంటి సమస్త కర్మలకి కూడా కర్త భోక్త ఇద్దరూ కూడా అతడే. అతడు అంటే ఎవరిది? అదే జీవాత్మ. వీటన్నింటికీ కూడా కర్త భోక్త కూడా అతడేను అంటే ఆ జీవాత్మే అని మనం గ్రహించాలి. అయితే ఈ అహంకారము అనేటటువంటివి, అహంకారము మొదలైనటువంటి ఇవన్నీ కూడా ఈ నృత్యశాలలో ఉన్నటువంటి వస్తువుల్ని, సమస్త కార్యక్రమాలని కూడా ప్రకాశింపజేసేటటువంటి దీపం లాంటి వాడే అతడు సాక్షి. అంటే అతడే కూటస్థుడు. ఈ శ్లోకం అంతా కూడా ఒక నాటకంలాగా కనిపిస్తూ ఉన్నది. అందుకే ఈ ప్రకరణానికి నాటక దీప ప్రకరణము అని పేరు వచ్చింది. ఇదే కారణం ఇక్కడ. సరే, ఇప్పుడు మనకు అర్థమైంది కదా, వీటన్నింటినీ ప్రకాశింపజేసేటటువంటి వాడు ఎవడు అంటే కూటస్థుడు, అతడే సాక్షి. ఇది నృత్యశాల. ఈ నృత్యశాలకు యజమాని ఎవరు అంటే రాజుగారు. అదే అహంకారము. అహంకారమే నృత్యశాల యొక్క యజమాని. ఆ రాజుగారికి ఏమిటి? ఈ నృత్యం అంటే ప్రాణం కాబట్టి అది బాగుంటే ఆనందిస్తాడు, బాగాలేస్తే దుఃఖిస్తాడు. అతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా కూడా ఎవరు? నృత్యం చేసేటువంటి వాళ్ళు, వాద్యాలు వాయించేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా అతన్నే ఆశ్రయించుకుని ఉంటారు. ఈ నృత్యశాలని నిర్వహించేది వాడే, దానికి యజమాని వాడే. అత్యధికమైనటువంటి భోగాలు అనుభవించేది వాడే. ఉపాధి రూపమైనటువంటి బుద్ధికి ఆశ్రయం కూడా అతడే. ఈ రకంగా ఇవన్నీ కూడా ఈ రకంగా అత్యధికమైనటువంటి భోగాలు అనుభవించేటటువంటి వాడే, బుద్ధి రూపమైనటువంటి ఈ ఉపాధి రూపమైనటువంటి బుద్ధికి ఆశ్రయం కూడా అతడే. ఇలా ఈ శ్లోకంలో ఈ విషయాలన్నీ కూడా
ఒక నాటకంలాగా వివరించడం అనేది జరిగింది. ఈ కారణం చేతనే ఈ ప్రకరణకి నాటక దీప ప్రకరణము అనేటటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ శబ్దాది విషయాలన్నీ కూడా ప్రేక్షకులతో పోల్చబడ్డాయి. ఈ విషయాలన్నీ కూడా అహంకారం యొక్క అధీనంలో ఉంటాయి. ఇట్లా ఉంటూ నాలుగు వైపులా ప్రేక్షకుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అహంకారానికి ఉండేటటువంటి కర్తృత్వం గాని భోక్తృత్వం గాని వీటికి ఉండవు. ఇందులో చేసినటువంటి ఇంకో పని ఏమిటి అంటే బుద్ధిని నర్తకితో పోల్చారు. ఈ నర్తకి అనేక రకాలైనటువంటి చేష్టలతో అనేక రకాలైనటువంటి హావభావాలన్నీ కూడా ప్రదర్శిస్తూ రూప రసాదుల ద్వారా ఆ రాజునేమో ప్రసన్నం చేసుకుంటూ తన వైపుకి ఆకర్షించుకుంటూ ఈ నృత్యం అనేది చేస్తూ ఉంటుంది. చూడండి, ఆవిడ ఎప్పుడూ కూడా ఈ నర్తకి అనేది ఎప్పుడూ కూడా నృత్యం చేయటం మీదనే దృష్టి అనేది లగ్నం చేయదు. తన నృత్యానికి ఈ ప్రేక్షకులు ఎంతవరకు ఆనందిస్తూ ఉన్నారు, లేదా ఈ నృత్యాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతవరకు ఆనందిస్తూ ఉన్నారు, ఈ విషయాలు కూడా గమనిస్తూ ఉంటుంది. అదే పనులు ఇక్కడ ఈ నర్తకి చేస్తూ ఉన్నది ఏం చెప్తూ ఉన్నాడు. హావభావాలన్నీ ప్రదర్శిస్తూ ఉంటుంది. రూపము రసము ఇవన్నీ కూడా ప్రదర్శిస్తూ రాజును ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, తన వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలా నవరసాలు కూడా ప్రదర్శిస్తూ ఆభాసతో కూడినటువంటి ఈ అహంకారాన్ని సంతోషపెడుతూ ఉంటుంది. అది ఇక్కడ ఈ బుద్ధి చేసేటటువంటిది. ఇక్కడ ఇంద్రియాలెవరు? ఈ ఇంద్రియాలంతా కూడా వాద్యగాళ్ళు. వాడు తాళం ఇస్తున్నాడు, వాడు మధ్యలో వాయిస్తూ ఉన్నాడు, వాడేమో వీణ వాయిస్తున్నాడు, వాడేమో వయలీనం వాయిస్తూ ఉన్నాడు, వాడు మృదంగం వాయిస్తూ ఉన్నాడు. ఇలా రకరకాలైనటువంటి వాయిద్యాలు వీళ్ళు వాయిస్తూ ఉన్నారు. నర్తకి చేసేవంటి ఈ చేష్టల్ని అనుసరించి వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. అలాగే ఈ ఇంద్రియాలన్నీ కూడా బుద్ధి అనేది ఏ విషయాన్ని గ్రహించడానికి పోతూ ఉన్నదో అది చూసి దాని వెంట ఇవి కూడా బయలుదేరి పెడుతూ ఉంటాయి, దాన్ని అనుసరించిపోతూ ఉంటాయి. అది ఏ విషయాన్నైతే గ్రహిస్తూ ఉన్నదో దాని వెనకాలే ఇవన్నీ కూడా బయలుదేరి పెడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ సాక్షి అంటే కూటస్థ చైతన్యం, ఈ సాక్షినేమో దీపంతో పోల్చారు. నృత్యశాలలో ఈ దీపం అనేది ఉంది. ఇందులో ఉన్నటువంటి దీపం అనేది లోపల బయట కూడా ప్రకాశింపజేస్తూనే ఉంటుంది. ఆ దీపం నుంచి వచ్చేటువంటి కాంతి నృత్యశాలలోనే ఉంటుంది, బయట ఉంటుంది, అంతటినీ కూడా ప్రకాశింపజేస్తూనే ఉంటుంది. ఈ నృత్యశాలలో అభినయం అనేది పూర్తిగా జరుగుతూ ఉన్నప్పుడు ఈ దీపం ప్రకాశిస్తూ ఉంటుంది. అభినయం అనేది లేనప్పుడు ఈ దీపం అనేది ప్రకాశిస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ ఈ నృత్యశాలలో నాట్యం జరుగుతూ ఉన్నా జరగకపోయినప్పటికీ కూడా ఈ దీపం అనేది ఇలా ప్రకాశిస్తూనే ఉంటుంది, తన యొక్క ప్రకాశాన్ని వ్యాపింపజేస్తూనే ఉంటుంది. అలాగే సాక్షి కూడా ఈ జాగ్రత్త స్వప్న అవస్థల్లో అహంకారాదులన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ సుషుప్తి మూర్ఛ మొదలైనటువంటి ఈ అవస్థల్లోకి వచ్చేటప్పటికీ, అంటే ఈ సుషుప్తి మూర్ఛ ఈ అవస్థల్లో అహంకారం అనేది ఉండదు. ఆ అవస్థల్లో కూడా తాను ఒక్కడే ఉండి ఆ అభావ స్థితిని కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అది ఇక్కడ జరిగేటటువంటిది. అది సాక్షి చేసేటువంటి పని. అంటే అహంకారం ఉన్నప్పుడు గాని అహంకారం లేనప్పుడు గాని. అహంకారం ఎప్పుడు ఉంటుంది అంటే జాగ్రత్త స్వప్నాల్లో అహంకారం అనేది ఉంటుంది. మిగిలినటువంటి అవస్థల్లో అంటే సుషుప్తిలో ఈ అహంకారం అనేది ఉండదు. అలాగే మూర్ఛావస్థలో కూడా అహంకారం అనేది ఉండదు. ఇటువంటి సమయాల్లోనేమో ఈ సమయాల్లో కూడా తాను ఒక్కడే ఉండి
ఆ అభావ స్థితిని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. అయితే సాక్షి అయినటువంటి ఈ ఆత్మ బాహ్యాభ్యంతరాలను రెండింటినీ కూడా ఎలా భాషింపజేస్తుంది అనే అనుమానం అనేది ఒకటి మనకి రావడం అనేది జరుగుతుంది. ఆ అనుమానం రాకుండా దానికి సమాధానం చెబుతూ ఉన్నారు చూడండి. మనం ఇంట్లో దీపం పెట్టుకున్నాం, ఆ దీపం అనేది ఎక్కడికి కదలదు, ఉన్న చోటే ఉంటుంది. అందుకే దాన్ని దీపస్తంభం అంటారు, దీపస్తంభం. ఆ దీపస్తంభం అనేది ఉన్న చోటే ఉంటుంది. అలా ఉన్న చోటే ఉంటూ చుట్టుపక్కల నాలుగు వైపులా కూడా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పదార్థాలన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అలాగే మూడు కాలాల్లోనూ కూడా రాకపోకలు అనేవి ఏవీ లేకుండా ఉండేటటువంటి సాక్షి అయినటువంటి ఆత్మ లోపల బయట అంతా కూడా అలా ప్రకాశింపజేస్తూనే ఉంటుంది అని చెబుతూ ఉన్నారు విద్యారణ్యుల వారు ఈ 15వ శ్లోకంలో. అయితే సాక్షికి బాహ్యము అంతరము అనేటటువంటి భేదము అనేటటువంటిది ఏం లేదు. ఈ విషయం బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది. మరి ఇప్పుడేమో ఇక్కడ ఈ విద్యారణ్యుల వారు ఇది లోపల బయట అంతా కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఒక అభ్యంతరం అవుతూ ఉన్నది. ఎందుకనంటే బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినటువంటి విషయం ఈ సాక్షి అనేటటువంటి దానికి బాహ్యాభ్యంతరాలు అనేవి ఏవీ లేవు అని చెప్తూ ఉన్నది. ఇప్పుడు మనకి చెప్పినటువంటి విషయం ఏం చెప్పారు అంటే ఈ సాక్షి అయినటువంటి ఆత్మ లోపల బయట అంతా కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది అన్నాడు. మళ్లీ లోపలేమిటి బయట ఏమిటి ఉన్నదంతా ఒకటే కదా, ఇది అనుమానం. దీనికి సమాధానం చెప్తూ ఉన్నారు. ఈ బాహ్యము అంతరము అనేటటువంటి విభాగం అనే సాక్షి కాదయ్యా, అది మనకి. సాక్షికి ఏ రకమైనటువంటి తేడా లేదు, ఇక్కడ భేదభావము అనేటువంటిది లేదు. ఇది శరీరాన్ని దృష్టిలో పెట్టుకుని లోపల బయట అంతా కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. శరీరం లోపలేమో అహంకారం ఉంటుంది, శరీరానికి బయటేమో శబ్దాది విషయాలునే ఉంటాయి. ఈ రెండింటినీ సాక్షి అనేది ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. అంతేగాని లోపల ఉన్నారు కదా, లోపల ఎక్కడుంది, బయట ఉన్నారు కదా, బయట ఎక్కడుంది, ఇలా మీరు భావన చేయకూడదు. అలా చేయకూడదు. శరీరానికి లోపల అంటే లోపల అహంకారం ఉంటుంది, ఆ అహంకారాన్ని ప్రకాశింపజేస్తుంది. అలాగే శరీరానికి బయట శబ్దాది విషయాలన్నీ కూడా ఉంటాయి, వీటిని ప్రకాశింపజేస్తుంది. ఈ రెండింటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నది కాబట్టి ఈ సాక్షి శరీరానికి లోపల బయట రెండు చోట్ల కూడా, అంటే లోపల బయట కూడా ఇక్కడ ప్రకాశింపజేస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అహం ఘటం పశ్యామి, నేను కుండని చూస్తూ ఉన్నాను. ఈ వాక్యంలో అహం అనేటటువంటి శబ్దం లోపల అహంకారానికి సాక్ష్యరూపంగా ముందు ప్రకాశితమైనటువంటి చైతన్యాన్ని, ఆ తర్వాత ఘటం పశ్యామి అనేటటువంటి ఈ విధమైనటువంటి ఘటాకార వృత్తి స్ఫురణ రూపంలో బహిర్గమనం చేస్తూ ఉన్నట్టుగా అనుభవం మనకి చెబుతూ ఉన్నది. ఇది మన అనుభవానికి విషయమవుతూ ఉంది. అంటే ముందేమో కుండ అనేది కనిపిస్తోంది, ఇక్కడ అహం అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు, ఆ తర్వాత కుండని చూస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. కుండని ఎవడు చూస్తున్నాడు? నువ్వే చూసేది. నీ ఇంద్రియాల ద్వారా కుండను చూస్తున్నావు. ఇలా బహిర్గమనం చేస్తూ ఉన్నట్లుగా మనకి అనుభవానికి విషయమవుతూ ఉన్నది. కాబట్టి కూటము సాక్ష్యరూపము అయినటువంటి ఆత్మ ఈ బాహ్యాభ్యంతరాలని రెండింటినీ కూడా ప్రకాశింపజేస్తోంది అని అనటం ఇది యుక్తం కాదు అని గనక ఒకవేళ మీరేమైనా భావన చేసినట్లయితే లోపల ఉన్నటువంటి బుద్ధి, కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాలతో పాటుగా మాటిమాటికి రూపం మొదలైనటువంటి విషయాలను గ్రహించడం కోసం అది బయటకు కూడా వస్తూనే ఉంటుంది.
ప్రకాశమైనటువంటి అంటే ప్రకాశించబడేటటువంటి బుద్ధిలో ఉన్నటువంటి ఈ చాంచల్యాన్ని ఆ బుద్ధిని ప్రకాశింపజేసేటటువంటి సాక్షిలో అనవసరంగా మనం ఆరోపించుకుంటూ ఉన్నాం. యథార్థానికి ఈ సాక్షి అనేది చంచలం కాదు, బాహ్యాభ్యంతరాలకు వస్తూ పోతూ ఉండేటటువంటిది కూడా కాదు. కిటికీ గుండా ఇంటి లోపలికి స్వల్పంగా పడినటువంటి సూర్యకాంతి నిజానికి చాంచల్యమైనటువంటిది ఏమీ కాదు, దానికేం చంచల స్వభావం లేదు. కానీ ఆ ప్రకాశానికి కనుక మనం చెయ్యి అడ్డం పెట్టి ఆ చేతిని కదిలించినట్లయితే ఆ సూర్యకాంతి కదులుతున్నట్టుగా, అది నృత్యం చేస్తూ ఉన్నట్లుగా అలా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే కదిలేది, ఆ నృత్యం చేసేది ఈ చెయ్యి, అంతే తప్పించి సూర్యకాంతి మాత్రం కాదు. అలాగే తన యొక్క స్వరూపంలో తన స్థానంలో స్థితులైనటువంటి ఆ సాక్షి అంటే ఆత్మ, అది కూడా బయటికి లోపలికి వెళ్లినా వెళ్లకపోయినా, ఇలా కదిలినా కదలకపోయినా బుద్ధి యొక్క చాంచల్యం వల్ల అది వస్తున్నట్టుగాను పోతున్నట్టుగాను ఇలా మనకి అంటే బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సాక్షి అయినటువంటి ఈ చైతన్యానికి బాహ్యాభ్యంతర రూపమైనటువంటి స్థానము అనేది ఏది కూడా ఉండదు. లోపల బయట అనేటటువంటి ఈ స్థాన భేదము అనేటటువంటిది బుద్ధి విషయంలోనే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. ఈ సాక్షికి ఏమాత్రం కూడా అది ఉండదు. నిజంగా కనుక మనం చెప్పుకోవాలి అన్నట్లయితే బుద్ధి యొక్క ఇంద్రియాల యొక్క ఈ ప్రతీతి అనేది ఎక్కడైతే నిలిచిపోతుందో, ఎక్కడైతే శాంతించిపోతుందో అక్కడే ఆ చైతన్య రూపమైనటువంటి సాక్షి అనేది భాసిస్తూ ఉంటుంది. అలా భాషించే చోటనే తన స్వరూపంలో స్థితుడై ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సాక్షి అయినటువంటి చైతన్యానికి బాహ్యాభ్యంతర రూపమైనటువంటి స్థానము అనేది ఏది కూడా లేదు అని నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నారు. దానికి లోపల బయట అనేటటువంటిది ఏం లేదు. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, సూర్యకాంతికి చేయడం పెట్టి కదిలిస్తూ ఉన్నప్పుడు అక్కడ కదిలేది కాంతి కాదు, కేవలం నీ చెయ్యి. సూర్యకాంతి కదులుతూ ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ఈ సాక్షి లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ బయటికి లోపలికి తిరిగేది ఏమిటి అంటే బుద్ధి. ఈ స్థానభేదము అనేది బుద్ధి విషయంలోనే ఉంటుంది. ఈ విషయాన్ని నేను గ్రహించాలి. నిజంగానే చెప్పాలి అంటే బుద్ధి యొక్క ఇంద్రియాల యొక్క ప్రతీతి అనేది ఎక్కడైతే నిలిచిపోతుందో, అది ఎక్కడైతే శాంతించిపోతుందో అక్కడే ఆ చైతన్య రూపమైనటువంటి సాక్షి భాషిస్తూ ఉంటాడు. ఇలా భాషించే చోటనే తన స్వరూపంలో స్థితుడై ఉంటాడు అని చెప్తూ ఉన్నారు 20వ శ్లోకంలో. ఇలా సమస్తమైనటువంటి వ్యవహారాలు కూడా నివృత్తమైపోయినప్పుడు ఒకే దేశానికి సంబంధించినటువంటి ప్రతీతి అంటూ ఎక్కడా ఉండనే ఉండదు కదా. మరి ఆ స్థితిలో అటువంటి చోట సాక్షి ఉంటాడు అని ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే ఈ ప్రతీతి నిలిచిపోతుందో శాంతించిపోతుందో అక్కడే చైతన్య రూపమైనటువంటి సాక్షి ఉంటాడు అని చెప్పాం మనం. అందుకే ఇక్కడ అడుగుతూ ఉన్నారు, సమస్తమైనటువంటి వ్యవహారాలు నివృత్తి అయిపోయినప్పుడు ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రతీతి అంటూ ఎక్కడా ఉండనే ఉండదు. మరి అటువంటి చోట సాక్షి ఉంటుంది అని ఎలా చెప్తున్నారు మీరు అని అంటే, నీకు ఏ ప్రదేశము గనక భాషించకపోయినట్లయితే ఆ సాక్షిని దేశరహితుడుగానే స్థానరహితుడుగానే మనం తెలుసుకోవాలి.
ఈ దేశాదులన్నీ కూడా ఉన్నాయి అనేటటువంటి కల్పనకి అధిష్టానం సాక్షి అయినటువంటి అతడికి తనదంటూ ఏదో ఒక స్థానం ఉండాల్సినటువంటి అగత్యం అనేది ఎక్కడా కూడా లేదు. శాస్త్రాలు అతన్ని సర్వగతుడు అని చెబుతూ ఉన్నాయి. అంటే అన్ని చోట్ల ఉంటాడు. అది కూడా కల్పనతో చెప్పినట్లే. లేకపోతే ఆత్మ అనేది స్వభావ సిద్ధంగా స్వగతము కాదు, అది అద్వితీయము సంగరహితము అయినటువంటిది. ఇది సర్వగతం కూడా కాదు. మరి ఏమిటంటే అద్వితీయమైనటువంటిది సంగరహితమైనటువంటిది. అంతేగాని ఈ ఆత్మ అనేటటువంటిది స్వభావ సిద్ధంగా సర్వగతం కూడా కాదు అని చెప్తూ ఉన్నాడు. ఈ బుద్ధి బాహ్యంగా గాని అంతరంగికంగా గాని ఏ ఏ స్థానంలో ఏ ఏ వస్తువును కల్పించినప్పటికీ ఆ స్థానాల్లో ఆ వస్తువుల్లో సాక్షిగా ఉండేటటువంటిది ఏమిటి అంటే ఆత్మ. యథార్థంగా కనుక చూసినట్లయితే ఆత్మకి ఉండేటటువంటి సర్వసాక్షి, ఈ సర్వసాక్షిత్వము అనేటటువంటిది సత్యం కాదు అనే మనం చెప్పుకోవాలి. ఎందుకని అంటే ఆత్మలో సాక్షిత్వము అనేది కూడా సరిపడదు. ఈ విధంగానే అన్ని వస్తువుల్లోనూ కూడా ఈ సాక్ష్య స్వరూపాన్ని గ్రహించాలి అని చెప్తూ ఉన్నారు. బుద్ధి ద్వారా ఏ ఏ రూపము మొదలైనటువంటి వాటి కల్పన అనేది జరుగుతుందో ఆ రూపం, ఆ గంధం మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా ప్రకాశితం చేస్తూ ఉన్నటువంటి కారణంగా ఆత్మని ఆ విషయాలకన్నింటికీ కూడా సాక్షి అని అన్నారు. ఎందుకన్నారు సాక్షి అంటే వాటన్నింటినీ కూడా ప్రకాశితం చేసేటటువంటిది ఆత్మ. అందుకే ఆత్మని సాక్షి అనేటటువంటి పేరుతో ఇక్కడ పిలుస్తూ ఉన్నారు. యథార్థానికి వాక్కుకు బుద్ధికి విషయాలు అనేవేవి కూడా లేనప్పుడు ఆ చైతన్యాన్ని సాక్షి అని కూడా అనటానికి వీల్లేదు. కూటస్థమైనటువంటి ఆత్మ వాక్కుకు మనస్సుకు విషయం కానప్పుడు నా చేత ఎలా తెలుసుకోబడుతుంది అని అంటే అది నీకు గ్రహించడానికి తగినది గనక కాకపోయినట్లయితే నువ్వు వదిలిపెట్టి దాన్ని గ్రహించకు. ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ ఆత్మ అనేది వాక్కుకు మనస్సుకి గనక విషయం కాకపోయినట్లయితే నేను ఎలా తెలుసుకుంటాను దాన్ని? నేను ఎలా తెలుసుకోగలుగుతాను? నువ్వు తెలుసుకోలేకపోతే వదిలిపెట్టావా బాబు, నీకేం ఇబ్బంది లేదు. ఎందుచేత అంటే ఆత్మ అనేది గ్రాహ్యం కానే కాదు. అది తెలుసుకోవడానికి వీలు లేనటువంటిది, గ్రహించడానికి వీలు లేనటువంటిది. అది అగ్రాహ్యము. సమస్తమైనటువంటి గ్రాహ్యాలు శమనం అయిపోయిన తరువాత, సమస్తమైనటువంటి ప్రతీతులు ఉపశమించిన తరువాత కూటస్థమైనటువంటి ఆత్మ అనేది ఒక్కటే మిగిలి ఉంటుంది. అంటే సమస్తమైనటువంటి ద్వైత వస్తువులందు కూడా మిథ్యాత్వము అనేది నిశ్చయమైపోయిన తరువాత ఇంకా స్వరూపంలో మిగిలి ఉండేటటువంటిది ఏమిటి అంటే అదే ఆత్మ. ఈ ఆత్మ అనేది ఒక్కటే మిగిలి ఉంటుంది. కూటస్థమైనటువంటి ఆత్మ స్వయం ప్రకాశాత్మకమైనది కావటం చేత దానికి సంబంధించినటువంటి ప్రత్యక్ష జ్ఞానం, దీనికోసం ఇంకా ప్రమాణము, ఈ ప్రత్యక్ష జ్ఞానం కోసం ప్రమాణము అనేటటువంటిది ఏది కూడా అవసరం ఉండదు. ఎందుకనంటే ఆత్మ స్వయం ప్రకాశమైనటువంటిది. స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మను తెలుసుకోవడానికి ప్రత్యక్షమైనటువంటి జ్ఞానము అనేది ఏది కూడా అవసరం లేదు. ఒకవేళ జ్ఞాన సిద్ధి అది అవసరము అని గనక అనుకున్నట్లయితే సద్గురువు దగ్గరికి వెళ్ళు, ఉపనిషత్తులన్నీ విను, ఆయన్ని చెప్పమని అడుగు, ప్రాధేయపడు, ఆయన చెప్పేటటువంటి ఉపనిషత్తులన్నీ విను.
అలా విన్న తరువాత గురువు ద్వారా నీకు ఈ జ్ఞానము అనేది లభిస్తుంది. గురువు ద్వారా తప్ప పరాశక్తి స్వరూపమైనటువంటి ఈ బ్రహ్మ విద్య అనేది నీకు రానుగాక రాదు. కాబట్టి ఈ సమయాన్ని ఎప్పుడూ కూడా నువ్వు వృధా చేయక వెళ్ళు, గురువు గారి దగ్గరికి వెళ్ళు. ఆ ఉపనిషత్తులో బ్రహ్మ విద్య నీకు బోధించమని చెప్పేసి ఆయన్ని ప్రాధేయపడు. ఆయన చెప్పే విషయాలను విని అప్పుడు ఈ ఆత్మను గురించినటువంటి విషయాలన్నీ కూడా నువ్వు గురువు గారి దగ్గర తెలుసుకో అని చెప్తూ ఉన్నాడు 25వ శ్లోకంలో. ఇప్పుడు నాటక దీప ప్రకరణము అనేటటువంటి ఈ 10వ ప్రకరణంలో ఆఖరి శ్లోకం 26వ శ్లోకం. ఇందులో చెప్తూ ఉన్నట్టు చూడండి, ఒకవేళ సమస్తమైనటువంటి ద్వైత ప్రపంచాన్ని నువ్వు గనక వదలలేకపోయినట్లయితే వెళ్లి బుద్ధిని శరణ పొందు, బుద్ధిని ఆశ్రయించు, బుద్ధిని లక్ష్యంగా చేసుకో. ఎందుకని అంటే బుద్ధి యొక్క అధీనంలోనే బాహ్యాంతర వస్తువులన్నీ కూడా కల్పితాలు అని, ఈ విషయం అన్నీ కూడా బుద్ధిలోనే ఉంటాయంటే బుద్ధికి తెలుసుంటాయి. అంటే ఈ బాహ్యాభ్యంతర వస్తువులన్నీ కూడా కల్పితాలు అని ఈ విషయం ఆ బుద్ధికి తెలుసు. అంటే ఇవన్నీ కూడా బుద్ధి అధీనంలో ఉంటాయి. ఆ బుద్ధికి ఈ ఆత్మ సాక్షి, ఈ విషయాల ముందు తెలుసుకో. అంటే బుద్ధి యొక్క అధీనంలో ఉన్నటువంటి ఈ బాహ్యాభ్యంతరాలు అన్నీ కూడా కల్పితాలు, ఈ విషయాన్ని తెలుసుకో. ఒకవేళ నీకు ఈ జ్ఞానము అనేది ఎక్కకపోయినట్లయితే, గురువు గనక దొరకపోయినట్లయితే, గురువు దగ్గరికి వెళ్లలేకపోయినట్లయితే, సమస్తమైనటువంటి ద్వైత ప్రపంచాన్ని నువ్వు వదిలిపెట్టలేకపోయినట్లయితే నీ ఇంకా గతి అనేది లేదు. వెళ్లి బుద్ధినే శరణ పొందు. ఆ బుద్ధే గతి నీకు. బుద్ధినే శరణ పొందు, బుద్ధినే ఆశ్రయించు, బుద్ధినే లక్ష్యంగా చేసుకో. ఎందుకని అంటే ఆ బుద్ధి యొక్క అధీనంలో ఉన్నటువంటి బాహ్యాభ్యంతరాలన్నీ కూడా కల్పితాలు అనే విషయాన్ని తెలుసుకో. ముందు నేను బుద్ధిని ఆశ్రయించమన్నాము అంటే వెళ్లి బుద్ధిని ఆశ్రయించి బుద్ధి అధీనంలో ఉన్నటువంటి బాహ్యాభ్యంతరాలన్నీ కూడా కల్పితాలు అనే విషయాన్ని తెలుసుకో. ఆ బుద్ధికి కూడా ఈ ఆత్మే సాక్షి అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాల్సింది అని చెబుతూ ఉన్నారు. ఈ ప్రకరణంలో ఆఖరుదైనటువంటి 26వ శ్లోకంలో ఈ విద్యారణ్యుల వారు